మందేసుకుని ఎంజాయ్ చేద్దామన్న ఆదుర్ద ఎక్కువైపోయిందండి బాబు. లేకపోతే కనీసం వాళ్ళు ఏ డ్రెస్లో ఉన్నారు, ఎలాగొచ్చారు, అసలు వాళ్ళ ఏజ్ ఎంత, ఇవన్నీ చూసుకోవాలి కదండి. మరి అంటే ఏందమ్మా, అన్ని చూసుకొని షాప్ దగ్గరికి వెళ్ళాలని ఏమైనా రూల్ ఉందా? వాళ్ళకి అనిపించింది వెళ్ళారు అంతే. నీలాంటి వాళ్ళ వల్లే అబ్బాయి జనాలు మరి ఇలా తయారైపోతున్నారు. మిగతావన్నీ చూసుకోకపోయినా కనీసం ఆ వయసు ఉన్నోళ్ళు ఎలా వెళ్తారు చెప్పు? వాళ్ళకి అమ్మిన వాళ్ళు అసలు ఎలా అమ్మారు? సర్లే అమ్మా, అయిపోయింది ఏదో అయిపోయింది. ఒకసారి క్లాస్ బిగితే సరిపోయిద్దిలే. అదేనా అబ్బాయి, అసలు స్కూల్ క్లాసులకి వెళ్ళే ఏజ్లో ఇలాంటి పనులు చేసి క్లాసులు పీకించుకోవడం అవసరం అంటావా? రోజులు మారిపోతున్నాయంటే ఏదో అనుకున్నాం కానీ ఈ రేంజ్లో మారిపోతాయంటే ఆలోచించాల్సిందే. ఒకప్పుడు అబ్బాయిలు లిక్కర్ షాప్ ముందు నుంచి వెళ్లాలంటేనే 1కి 100 సార్లు ఆలోచించేవారు. కానీ ఈ మధ్య అమ్మాయిలు డైరెక్ట్గా వెళ్లి కావాల్సింది కొనేస్తున్నారు. అందులోనూ స్కూల్ యూనిఫామ్లో ఉన్న అమ్మాయిలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని లిక్కర్ షాప్ వద్దకు వెళ్లి మందు కొంటున్నారంటే నోరెళ్లబెట్టకుండా ఉండగలరా? ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపైన అక్కడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో స్కూల్ డ్రెస్సులో ఉన్న అమ్మాయిలు మద్యం కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. 2 అమ్మాయిలు నయన్పూర్లోని ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లారు. ఆ షాపు నుంచి మద్యాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అధికారులు వెంటనే స్పందించారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ స్థానిక పోలీసులతో కలిసి ఆ ప్రభుత్వ లిక్కర్ షాపు వద్దకు చేరుకున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బాలికలకు మద్యం అమ్మడంపై అధికారులు ఆరా తీశారు. లిక్కర్ షాపు యజమానిని ప్రశ్నించారు. ఆ అమ్మాయిలు వారంతట వారే అక్కడికి వచ్చారా, లేక ఎవరైనా వారిని పంపించారా అన్న దానిపై కూడా దర్యాప్తు జరుగుతుంది. దీనినిప్పుడు అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా వాడుకుంటోంది.